ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని కబళించిన కరోనా వైరస్ని మనం ఇంకా మర్చిపోలేదు. కరోనాని చైనానే సృష్టించిందని అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు అమెరికా మరొక బ్లాస్టింగ్ న్యూస్ చెబుతోంది. 5 ఏళ్ల కిందట వైరస్ దాడి చేస్తే ఇప్పుడేమో ఫంగస్ దాడి చేస్తోంది. అదొక అస్త్రంగా మారుతోందని అగ్రరాజ్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఆ బ్రేకింగ్సే ఇప్పుడు మనం చూస్తున్నాం. చైనా ల్యాబ్లో ఈసారి డేంజర్ ఫంగస్ ని సృష్టించారా? ఎస్, అమెరికాలో 2 చైనా సైంటిస్టుల అరెస్ట్ జరిగింది. జియాన్ లియు వాళ్ళిద్దరి పేరు వారిని ప్రశ్నిస్తోంది అమెరికా FBI. ప్రమాదకర ఫంగస్ ని స్మగ్లింగ్ చేశారంటూ కేసు నమోదైంది వాళ్ళిద్దరి మీద. సంచలన విషయాలు బయట పెట్టారు FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్. అరెస్ట్ అయిన చైనీయుల దగ్గర ఫుసారియం గ్రామినేరం అనే ఫంగస్ ఉందని తేల్చారు. ఇది అగ్రికల్చరల్ టెర్రరిజం ఆయుధం అంటూ అమెరికా ఆరోపిస్తోంది. మిచిగన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం తరలిస్తోంది.